అఖిల భారత రైతు కూలీ సంఘం సమావేశం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధానంగా మంచిర్యాలలో జరగనుంది. అయితే దీనికి ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం ఇక్కడికి వచ్చింది. జనరల్ సెక్రటరీతో పాటు అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడు కూడా వచ్చాడు. అసలు ఏఐకేఎంఎస్ రైతు సంఘంగా చెప్పబడే ఈ కమ్యూనిస్ట్ వామపక్ష సంఘం ఏం చెప్పబోతుంది, ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఏంటి సార్, ఏముండబోతుంది రేపటి మీద మహాసభలో, ఏ అంశాల్లో మాట్లాడబోతున్నారు? రాష్ట్ర మహాసభలు మేము మంచిర్యాల పట్టణంలో జూన్ 15-16 తేదీలలో జరుపుకుంటున్నాం. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలపైన ప్రధానంగా గిట్టుబాటు ధర, తర్వాత నూతన విత్తన చట్టం, నూతన విద్యుత్ చట్టం, వీటి మీద మా సంఘం చర్చించి దేశవ్యాప్త ఆందోళనలకు మేము పిలుపు ఇవ్వబోతున్నాం. ఇవాళ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పండించినటువంటి పంటను స్వేచ్ఛగా అమ్ముకునేటువంటి స్థితి లేకుండా పోయింది. ప్రభుత్వ వ్యాపారులు, తర్వాత ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల సంబంధించినటువంటి వాళ్ళు కుమ్మక్కై రైతును మోసం చేస్తున్నటువంటి స్థితి ఇలా ఉన్నది. ఇలా వరిధాన్యం పైన 40 కిలోల బస్తాకు 4 కిలోల నుంచి 5 కిలోల వరకు ఇలా కటింగులు తీసుకునేటువంటి స్థితి కొనసాగుతుంది. అదేవిధంగా రేట్ విషయంలో కూడా 2369 రూపాయలు, 2389 రూపాయల రేట్లుగా నిర్ణయించింది. ఆ రేట్లు కూడా ఇలా పెట్టే స్థితి లేదు. ఇలా ప్రభుత్వ కొనుగోలు చేయనటువంటి స్థితులలో, ఆలస్యం చేస్తున్నటువంటి స్థితులలో కల్లాలలోని రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. 1800 నుంచి 2000 వరకే అమ్ముకుంటున్నారు. తిరిగి వ్యాపారులు ఐకేపీ సెంటర్లలో 2369 రూపాయల ధరకు ఇలా ప్రభుత్వానికి అమ్మి సొమ్ము చేసుకుంటున్నటువంటి స్థితి ఉన్నది. మొక్కజొన్న రేటు కూడా అదేవిధంగా 2400 మొక్కజొన్న రేటు ప్రభుత్వం ఇలా రేటు నిర్ణయిస్తే ఇలా వాటికి కూడా 1800 రూపాయల కంటే ఎక్కువ కొనుగోలు చేయలేనటువంటి స్థితి ఉన్నది. నెలల తరబడి ఐకేపీ సెంటర్లలో పడిగాపులుగా పడేటువంటి స్థితి రైతాంగం ఎదుర్కొంటుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లను దిగ్బంధించడం, ఇట్లాంటి నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నా కూడా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టినట్టు లేనటువంటి స్థితి ఇలా కొనసాగుతుంది. వడదెబ్బకు ఇలా నీడ లేకుండా, మంచినీళ్ళు లేకుండా, ఇతర సౌకర్యాలు ఏమి లేకుండా ఐకేపీ సెంటర్లలో ఎండలో పడిగాపులుగా పడినటువంటి రైతులు వడదెబ్బకు చనిపోయినటువంటి స్థితి ఉన్నది. అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయినటువంటి స్థితి కొనసాగుతుంది. దానికి వ్యతిరేకంగా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఒక ప్రణాళికను మేము సిద్ధం చేసుకోబోతున్నాం. ఈ మహాసభలలో దేశవ్యాప్త ఉద్యమానికి మేము సంసిద్ధంగా కాబోతున్నాం. చెప్పండి సార్, ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్తున్నారు. ఆ ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ చేసేలోపే ఈలోపు ఎంఎస్పి గిట్టుబాటు ధర కావచ్చు, రైతులు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, ఈ అన్నిటి మీద ఎందుకు ఉద్యమాన్ని కొనసాగించట్లేదు, ఎందుకు నిరసన తెలపట్లేదు, ఎందుకు సంబంధిత అధికారులను మీ సంఘం నుంచి పోయి కలవట్లేదు, మాట్లాడట్లేదు? మేము దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మద్దతు ధర అమలు కోసం అనేకమైన పోరాటాలు చేస్తున్నాం, కొనసాగిస్తాం కూడా. అది మద్దతు ధర అనేదే అసలు సైంటిఫిక్గా నిర్ణయించబడలేదు. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం ఉన్న ధరల్ని బేసిక్గా తీసుకొని మద్దతు ధర నిర్ణయించడమే ఒక పొరపాటు. అయినా అది కూడా అమలు కావడం లేదు. ఓన్లీ 6% మాత్రమే దేశవ్యాప్తంగా అమలు అవుతుందని గవర్నమెంట్ నియమించిన కమిషన్లు చెప్తున్నాయి. అసలు ప్రధానంగా భారతదేశంలో ఇప్పటికీ కూడా 46% భూమి లేని వాళ్ళు ఉన్నారు అని గవర్నమెంట్ నివేదిక, మన ఇన్ఈక్వాలిటీ అనేది ఒక నివేదిక ప్రకటించింది 5-6 రోజుల క్రితం. సామ్రాజ్యవాదులు ఈ భారతదేశం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు అన్ని రంగాల్లో కూడా, ముఖ్యంగా వ్యవసాయ రంగం. వాళ్ళ ఉత్పత్తుల్ని మనకి దిగుమతి చేయటం, అట్లాగే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు అవసరమైన మన దేశం నుంచి తీసుకుపోయి అధిక సుంకాలు వేయటం అనేది కూడా జరుగుతుంది. ఉదాహరణకి మొన్న వాణిజ్య ఒప్పందం అమెరికాతోనే అంతకుముందు 37.7% ఉన్నది మన భారతదేశానికి సంబంధించిన అమెరికాకు పోయే వస్తువుల మీద విధించటం. అది వాడు 50% రకరకాలుగా చేస్తూ ఇప్పుడు అనేక రకాలుగా తిమ్మిని బెమ్మిని చేసి అసలు భారతదేశానికి దిగుమతి అవుతున్న అనేక వ్యవసాయ ఉత్పత్తుల మీద రద్దు చేయడం జరిగింది. ఉదాహరణకి పత్తి.
37.7 పోయి 11% వచ్చింది. 11% నుంచి జీరోకి వచ్చింది. 0%లో మనం పరిశీలించినట్టయితే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు పత్తి మార్కెట్కి వస్తుంది. ఆ 3 నెలలనే జీరో ట్యాక్స్తోని అమెరికా, టాంజానియా, ఈజిప్టు, ఆస్ట్రేలియాకి సంబంధించిన 5 దేశాలకు సంబంధించిన పత్తి విస్తృతంగా ఆ 3 నెలల్లో ఇక్కడ దిగుమతి అయింది. ఫలితంగా ఇక్కడ రైతులకి మార్కెట్లో పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేకుండా పోయింది. తక్కువ ధరకు అమ్ముకుంటున్న పరిస్థితి. అంటే అమెరికా సామ్రాజ్యవాదంతో సహా 1951 నుంచి ఈ దేశంలో అన్ని రంగాల మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అందుకనే ఈ రైతాంగం స్థానిక పెత్తందాలకి, భూస్వాములకు వ్యతిరేక పోరాటంలో భాగంగా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం లక్ష్యం అనేది మా ప్రణాళిక నిర్ణయించుకున్నాం. అంటే నూతన ప్రజాస్వామిక విప్లవం అంటే రైతులు, కార్మికులు, ఇతర పీడిత వర్గాలన్నీ కూడా అంటే నక్సల్బరీ రైతాంగ పోరాటం తర్వాత ఈ దేశంలో ఒక సమరశీల పోరాటాలు అనేది కొనసాగుతూ వస్తున్నాయి. వాటి ఫలితంగానే ఆ పోరాటాలలో రైతులందరినీ కూడా సమీకరించి మద్దతు ధర సాధించాలి. ఈ కోల్పోయిన మొన్న హామీలు ఇచ్చిన మోడీ కావచ్చు, రేవంత్ కావచ్చు, రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేదు. రైతు భరోసా ఇస్తానని ఇవ్వలేదు, బోనస్ ఇస్తానని ఇవ్వలేదు. ఇట్లా పాక్షిక సమస్యలు అనేకమైన తక్షణంగా ఉపయోగపడే అనేకమైన అంశాలు వీటి మీద మేము పోరాటం చేస్తున్నాం. ముఖ్యంగా 13 నెలలు ఢిల్లీ చుట్టూ దిగ్బంధనములు మా అఖిల భారత రైతు కూలీ సంఘం పంజాబ్ యూనిట్ మేజర్ అక్కడ దిగ్బంధనం చేయటంలో ఆ స్ఫూర్తి ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రంలో కూడా పడది. దాన్ని బేసిక్గా రేపు మేము 15, 16 తారీఖులో ఒక ఉద్యమ ప్రోగ్రాం ఎట్లా ఉండాలి అనేది కూడా నిర్ణయించుకోవడంలో భాగంగా పంటలు, నీళ్లు, గవర్నమెంట్కి సంబంధించిన అవలంబిస్తున్న వ్యవసాయ రంగం పట్ల నిర్లక్ష్య వైఖరి వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించి రేపు పోరాట కర్తవ్యాలను కూడా రూపొందించుకోవాలి. ఎజెండా నూతన ప్రజాస్వామిక విప్లవం అంటున్నారు. ఈ నూతన ప్రజాస్వామిక విప్లవంలో రైతుల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? రైతులకు మీరిచ్చే సందేశమే. నూతన ప్రజాస్వామిక విప్లవం అంటేనే భారతదేశంలో దోపిడీ వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక, అంటే ఆ దోపిడీని లేకుండా చేస్తే రైతులకు సంబంధించిన భూమి మీద హక్కు, నీళ్ళ మీద హక్కు, పంటల మీద అన్ని రకాలుగా వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నూతన ప్రజాస్వామిక విప్లవం అంటే విశాలమైనది. ఆ యూనిటీ చేయాల్సిన బాధ్యత మా లాంటి సంఘాల మీద, విప్లవ రైతు కూలీ సంఘాల మీద ఉన్నాయి. దానికోసం కృషి చేస్తున్నాము ఈ రాష్ట్రంలో కానీ ఇతర దేశాల్లో కూడా. అనేది ప్రధానంగా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం మీద మేము కేంద్రీకరణ చేయాలి అనేది కూడా మేము ఉన్నాం. అంటే దాంట్లో భాగంగా వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాలు వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాలు దాంట్లో భాగంగా కొనసాగుతాయి. రైట్, ఇది పరిస్థితి. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలతో పాటు రేపటి అంశం క్రియాశీలకంగా ఉండబోతుంది. ఉద్యమాన్ని ఏ విధంగా ఉండాలో రూపకల్పన మంచిర్యాల వేదికగా జరగబోతుందని చెబుతున్న పరిస్థితి. చెప్పండి సార్, ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి దానికి చట్టాలు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినాయి. అయినప్పటికీ కూడా ఆ చట్టాలను మరో రూపంలో తెచ్చి ఈ రైతుల మీద తీసుకొస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా 2019 నుంచి ఇప్పటి వరకు అన్ని జిల్లా మండల స్థాయిలో నుంచి జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు కూడా మేము మన ధర్నా చౌక్లో కూడా ఈ 3-4 సంవత్సరాలలో 4-5 ధర్నాలు చేసి కూడా ఈ ప్రభుత్వానికి మేము ఈ రైతాంగ వ్యతిరేకమైనటువంటి విషయాలన్నీ కూడా మేము అడగడం జరిగింది. అట్లా ఈ చట్టాలు వెనుక్కు తీసుకోవాలని చెప్పి రాష్ట్రపతికి, గవర్నర్కు కూడా మనం లేఖల ద్వారా తెలియజేసినాము. ఏదైతే చట్టాలు కొత్తగా తీసుకొస్తున్నారో, రైతాంగాన్ని నివారణ చేస్తున్నారో, ఈనాడు కరెంటు బిల్లు కావచ్చు, విత్తన బిల్లు కావచ్చు, ఇట్లా జీరాంజీ బిల్లు కావచ్చు, ఇవన్నీ కూడా వెనుక్కు తీసుకోవాలని చెప్పి మా మహాసభలు డిమాండ్ చేస్తాయి. ఆ డిమాండ్లో భాగంగా రేపు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్నీ కూడా మేము ఒక 10-20 డిమాండ్లను మహాసభ ముందు పెట్టి అవి ఆమోదం చేసుకొని వాటికి వ్యతిరేకంగా రేపు జరగబోయేటువంటి పోరాటాలలో అన్ని సంఘాలను కలుపుకొని కూడా తెస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని విద్యుత్తం చేస్తామని చెప్పి ఈ మహాసభలు ముందుకు తీసుకుపోతాయని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఏం చెప్తారు?
రైతులు కళ్ళాలపై చనిపోతున్నారు, సకాలంలో వడ్ల కొనుగోలు జరగట్లేదు, కటింగ్ల పేరుతో వేధిస్తున్నారు. అయినా విప్లవ సంఘాలలో మీది ప్రధానమైన సంఘం అని మీరే అంటున్నారు. పూర్తి స్థాయిలో రైతు సమస్యలపై పోరాటం జరగట్లేదని ఒక ప్రచారం ఉంది. దీన్ని మీరు ఏమంటారు? మేము ఎక్కడో ఒక చోట జరగకపోవచ్చు, మెజార్టీ జిల్లాలలో, మన తెలంగాణలో మెజార్టీ జిల్లాలలో మేము కళ్ళాల కాడికి పోతున్నాము, ఐకేపీ సెంటర్ల కాడికి పోతున్నాము, దాని అధికారాన్ని నిలదీస్తున్నాము. అట్లా ఎక్కడైతే సంచులు రాకుండా ఉన్నదో, ఎక్కడైతే టెంట్ లేకుండా ఉన్నదో, ఎక్కడైతే అమలు సరిగ్గా పనిచేయకుండా ఉన్నదో, మా సంఘము అన్ని చోట్ల కూడా ముందు ఉద్యమాలు చేసి ధర్నాలు చేసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినటువంటి చరిత్ర కూడా మా సంఘానికి ఉంది. అట్లా జరుగుతున్నాయి. అంటే కొన్ని జిల్లాలు జరగకపోవచ్చు, మేమున్న జిల్లాలలో, మేము మన తెలంగాణలో 13 జిల్లాలలో మా రైతు కూలీ సంఘం నిర్మాణంలో ఉంది. ఈ 13 జిల్లాలలో మేము చేస్తున్నాం. అట్లా కొన్ని చోట్ల జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో చేస్తాం, ఇప్పుడు చేస్తూనే ఉన్నాం, కొన్ని జిల్లాల్లో బలంగా ఉన్నామని చెప్పి ఏం చెప్తారు? రేపటి సమావేశం అంశంలో మీరు ఏం చెప్తారు? మంచిర్యాలలో జూన్ 15-16 తారీఖులలో రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోబోతుంది అఖిల భారత రైతు కూలీ సంఘం. ఆ రాష్ట్ర మహాసభల్లో ఈ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, రైతాంగం పడుతున్న ఇబ్బందులు, రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఈ అన్ని విషయాలను కూడా రాష్ట్ర మహాసభల్లో ఒక సమీక్ష నిర్వహించి గత విషయాలను సమీక్షించుకొని భవిష్యత్ ఉద్యమాల రూపకల్పన కోసం రాష్ట్ర మహాసభలు నిర్వహించుకుంటుంది. అందులో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర మహాసభలు నిర్వహించుకుంటుంది. కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే తుమ్మిడేటి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు శశిశామలం చేస్తామని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో రాసుకుంది. ఆ మేనిఫెస్టోలో రాసుకున్న వాటిని కూడా అమలు చేయలేదు. ఈ జిల్లాలో ఉన్న రైతాంగం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందిస్తాం, రైతాంగం తాగడానికి తాగునీరు అందిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీలను అమలు చేసే విధంగా ఈ ఏదైతే మంచిర్యాల పట్టణంలో నిర్వహించుకుంటుంది. కాబట్టి ఆ విషయాలను లేవనెత్తుతాం. అంతేకాదు ఈరోజు అకాల వర్షంతో అనేక మంది రైతాంగం చనిపోతా ఉన్నారు. నిన్న కాక మొన్న లక్షిడిపేట ప్రాంతంలో 4 రైతులు చనిపోతా ఉంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళు ఏదైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు ఉన్నారో అలాంటి అధికారుల మీద క్రిమినల్ కేసు పెట్టాల్సిన అవసరం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇలాంటి విషయాల మీద రాష్ట్ర మహాసభల్లో చర్చిస్తాం, ప్రతి విషయం పట్ల స్పందిస్తాం. రాష్ట్ర రైతాంగానికి ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఎప్పటికప్పుడు నిరంతరం చైతన్యం చేయడం కోసం, రైతులను ఏకం చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసమే రాష్ట్ర మహాసభల్లో తీర్మానం చేసుకొని భవిష్యత్ ఉద్యమాలను కూడా పుణికిపుచ్చుకొని రైతాంగాన్ని చైతన్యం చేయడం కోసం ఈ ప్రాంతంలో రాష్ట్ర మహాసభలు నిర్వహించుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం, మేధావులు, వాణిజ్య సంస్థలు, వ్యాపారులు అందరూ కూడా రాష్ట్ర మహాసభలు నిర్వహించుకుంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర మహాసభలకు తమ చేదుడు వాదుడు కల్పించాలని, తన సహాయ సహకారాలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసే విధంగా ప్రజలు ఆలోచించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రజల్ని పిలుపునిస్తా ఉంది. ఇది పరిస్థితి. రైతుల ప్రధాన సమస్యలపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత తీర్మానం కూడా ఉండబోతుంది. అనంతరం రైతులను సమీకరిస్తాం, రైతుల సమస్యలపై ఉద్యమాన్ని రూపకల్పన చేసే ప్రయత్నం చేస్తామని ఏఐకేఎస్ అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో రైతుల అంశంలో చాలా సీరియస్గా ఉద్యమాలు నిర్మాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని రైతు కూలీ సంఘం నాయకులు చెబుతున్న పరిస్థితి. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్.